మనలో అహంకారాన్ని గుర్తించేది కానీ తొలగించేది కానీ అది మన బాధ్యత కాదు, ఆధ్యాత్మిక గురువు యొక్క బాధ్యత. మరి ఆధ్యాత్మిక గురువు మనలో అహంకారాన్ని తొలగించాలా అంటే ఆయనకు ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి, మనం ఆ స్వతంత్రత ఇవ్వాలి. ప్రభుపాదుల వారు ఎన్నో సందర్భాల్లో చెప్తారు, కంసాలి వాడు బంగారాన్ని బాగా వేడి చేసి సుత్తితో కొడితే అది మేలిమి బంగారంగా తయారవుతుంది. అదే రకంగా ముడి వజ్రం కూడా దాన్ని ఒక మంచి ఆకృతిలోకి తీసుకురావడానికి, మంచి షేప్ తీసుకురావడానికి దాన్ని చెక్కుతాడు. దాన్ని చెక్కితే దాని షైనింగ్ వస్తుంది. ఎంత షైనింగ్ వస్తే, ఎంత చెక్కితే దానికి అంత విలువ పెరుగుతుంది. ఆ ముడి వజ్రంగానే ఉంటే దానికి విలువ లేదు. అదే రకంగా గురువు కూడా శిష్యుల్లో ఉన్నటువంటి అనర్థాలను చెక్కుతాడు, దాన్ని మనం అనుమతించాలి. ఇప్పుడు ఆ ముడి వజ్రము నన్నేం చెక్కద్దు వదిలే అంటే అది అట్లాగే ముడిగానే ఉంటుంది, దానికి విలువ పెరగదు. సో శిష్యుడు కూడా ఆ గురువుకి శరణాగతి. అందుకనే భగవద్గీతలో భగవంతుడు ఆధ్యాత్మిక జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తికి శరణాగతి పొంది సేవలు చేసి పరిప్రశ్నేన ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి. అంటే మనం కొన్ని ఉదాహరణలు ఇస్తాను మీకు. గురువు నుంచి, భగవంతుడి నుంచి వచ్చేది కష్టం కూడా అది అనుగ్రహంగా మనం భావించాలి, లక్ష్మణ అంటే సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము కలిగిన వాడంట. లక్ష్మణ సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము కలిగిన వాడు. ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండిందో ఏమో ఆయనకి అప్పట్లో. మరి ఏంటయ్యా ఐశ్వర్యము అంటే, ఆ ఐశ్వర్యం ఏంటయ్యా అంటే ఎవరు చెప్తారు? ఐశ్వర్యం ఏంటి? లక్ష్మణుడు కలిగినటువంటి ఐశ్వర్యం ఏంటి? కరెక్ట్, రామభక్తి. అది ఐశ్వర్యం. అది ఎంత రామభక్తి అయ్యా అంటే, ఇప్పుడుండే అన్నదమ్ములుగానైతే రాముల వారు అరణ్యవాసానికి వెళ్ళాలా, భరతుడికి పట్టాభిషేకం అంటే తమ్ముడు పార్టీ మార్చేస్తాడు. అన్నగారు మీరు వెళ్ళిపోండి అరణ్యవాసానికి, నేను భరతుడు పార్టీ, ఆయన కింద ఉంటే ఏదో ఆయన చక్రవర్తి, నేనేదో ఒక చీఫ్ మినిస్టర్ గానో ఏదో ఒక పోస్ట్ తీసుకోవచ్చు. లేదే, రాముల వారి వెనకాల వెళ్ళారు అరణ్యవాసానికి. రాముల వారి వెనకాల వెళ్ళి చిత్రకూట్లో గుహుడు రాముల వారు నివాసించడానికి ఒక ప్రదేశాన్ని కేటాయించారంట. గుహుడు కేటాయిస్తే లక్ష్మణుడు భూమిని తాకి, ఏదైతే రాముల వారు నివాసం ఉండాలా అని కేటాయింపబడినటువంటి భూమిని తాకి ప్రతిజ్ఞ చేశాడంట. ఏంటది అంటే, నేను శ్రీరామచంద్రుల వారు వనవాసం అయ్యేంత వరకు కూడా నేను కనురెప్ప వాల్చకుండా, నిద్రాహారాలు లేకుండా ఆయన్ని నేను కాపలా కాసుకుంటూ సేవించుకుంటూ ఉంటాను. భాగవతం క్లాస్ 45 నిమిషాలు కన్ను రెప్పేయకుండా కాదు, 14 సంవత్సరాలు వనవాసం చేసినంత వరకు కంటికి రెప్ప వేయకుండా నేను సేవ చేసుకుంటూ ఉంటానని భూమిని తాకి ప్రతిజ్ఞ చేశాడంటే లక్ష్మణుడు. అంత సోదర భక్తి, శ్రీరామచంద్రుల వారి పట్ల భక్తి కలిగినటువంటి వాడు లక్ష్మణుడు. ఆయన యొక్క ఐశ్వర్యం ఏంటయ్యా అంటే రామభక్తి.
అంత శరణాగతుడు మారీచుడు వచ్చాడు, మాయా జింక రూపంలో వచ్చాడు. రాముల వారు ఆ జింకను తీసుకురావడానికి వెళ్ళారు. ఆడు అహో లక్ష్మణ అహో లక్ష్మణ అని చెప్పి అరిచాడు. అప్పుడు సీతమ్మ తల్లి చెప్పింది, ఏదో అపాయంలో మీ అన్నగారు ఉన్నట్టున్నారు, వెళ్ళి కాపాడు, ఆయనకి సహకరించు. అప్పుడు లక్ష్మణుడు చెప్పాడంట, అమ్మ వీళ్ళందరినీ ముందే చూసాం మేము, సీతమ్మ తల్లి వీళ్ళందరినీ ముందే చూసాం. తాటకి కుమారుడే మారీచుడు. ఈ మాయా వాళ్ళు రామచంద్రుల వారికి ఇటువంటి మారీచులు వేలాది లక్షలాది కోట్ల మంది ఎదురొచ్చినా కానీ ఆయన కోదండం ముందు ఎవరు నిలబడగలడమ్మా? నా సహాయం కోసం రాముల వారు అర్థించడం ఏంటి తల్లి? అది ఈ మారీచుడు మాయా శబ్దం, అది రాముల వారి శబ్దం కాదు. నేను వెళ్ళాల్సిన అవసరం లేదు తల్లి, నా మాట వినండి అన్నాడు. అప్పుడు సీతమ్మ తల్లి ఏమంటుంది తెలుసా? నీ మనసులో ఉన్న కల్ముషం ఇప్పుడు ప్రకటన అవుతా ఉంది. రాముల వారికి ఏదన్నా అయితే నన్ను నీవు అనుభవించాలన్నటువంటి దృక్పథంతో నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు లక్ష్మణ, లేని పక్షంలో ఏళ్ళు సహాయానికని. గురువు ఒక మాట చెప్తాడు, నాయన ఇట్ట కాదు ఇట్టా అని. గురువుగారు డౌన్ డౌన్ ఉంటాం మనం. అంత శరణాగతుడైనటువంటి లక్ష్మణ స్వామిని సీతమ్మ ఎంత అభాండ వేసింది. మనలాంటోడుగా ఆ స్థితిలో ఉంటే నా మీద ఇట్లాంటి చేస్తారా, ఇంకా మీరు ఏమన్నా వనవాసం చేసుకుంటారో లేకపోతే ఏం చేసుకుంటారో, నేను వెళ్ళిపోతున్నా అయోధ్యకి, అయోధ్యకి. మనకు సందేహం కలగచ్చు ఏమని అంటే, సీతమ్మ జగజ్జనని, ఆమెకు లక్ష్మణుడు మనసేంటో తెలీదా? అటువంటి జగజ్జనని లక్ష్మణుడి మీద అటువంటి అభాండం వేయడం ఏంటి? భవిష్యత్తులో మనలాంటి వాళ్ళందరూ కూడా ఏదో గురువు దగ్గర శిష్యుడిగా చేరుతాం కదా. చేరినప్పుడు గురువుగారు నాయన ఇట్ట కాదు ఇట్ట అని చెప్తాడు కదా, దాన్ని ఎట్లా పాజిటివ్గా తీసుకోవాలా అంటే, సీతమ్మ లక్ష్మణుని ఇట్ట అన్నప్పుడే ఆయన ఎట్ట తీసుకున్నాడో అది మనకు ఉదాహరణగా ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటివి జరుగుతాయి. అంతేగాని ఆమెకి తెలీదా? లక్ష్మణస్వామి మనసేంటో సీతమ్మ తల్లికి తెలీదా? ఆమెకి తెలియకపోతే ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఆమె తల్లి జగజ్జనని, ఆమెకి తెలియకుండా ఏముంటుంది? కానీ మనకు తెలియపరచడానికి. అందుకే భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షింతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. అరే గోపికా స్త్రీలు ఉత్తమ భక్తులలో ప్రథమ శ్రేణి, వాళ్ళలో అహంకారం వచ్చిందని భగవంతుడు దాన్ని అనచడానికి తర్వాత అధ్యాయం మొదలవుద్దనమాట. వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు అహంకారం ఉంటే. ఇంకా మనం ఎంత? సో అందువల్ల మనం ఏంటి అంటే, భక్తిలో నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే అవగాహన. ప్రాపర్గా అర్థం చేసుకోవడం. నిజంగా నీకు భక్తి కావాలంటే ప్రాపర్గా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లే అర్థం చేసుకోవాలి. మరి దాన్ని అర్థం చేసుకోవాలా అంటే మనసులో హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం పోవాలా. హృదయంలో ఉన్న మాలిన్యం పోవాలి. ఆ మాలిన్యం పోవడానికి ఏం చేయాలా? మంత్రం జపించాల. మరి మనం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా, నామం గురించి వివరణ ఏమిచ్చారు అంటే,
రాజేంద్ర మహిషి. రాజేంద్ర మహిషి. రాజేంద్ర అంటే రాజు, మహిషి అంటే పట్టపురాణి. పట్టపురాణి. ఈ రెండు పదాలు ఉచ్చరించినప్పుడు రాముడు ఎంత కరుణామూర్తి అయ్యా అంటే రాజేంద్రలో రా తీసుకుంటాడంట, మహిషిలో మా తీసుకొని ఆ రెండింటినీ కలుపుకొని వీడు నా గురించే చెప్పించాడని చెప్పి అనుకుంటాడంట. వీడు నా గురించే చెప్పించాడని చెప్పి అనుగ్రహం చూపిస్తాడంట. రాముడు అంత కరుణామూర్తి. రాజేంద్రలో రా తీసుకుంటాడు, మహిషిలో మా తీసుకొని వీడు నా గురించే చెప్పించాడని చెప్పి అనుగ్రహం చూపిస్తాడంట. ఎవడో ఒక మహమ్మదీయుడు ఒక ముళ్ళపంది అతన్ని ఆక్రమణ చేసిందంట చంపడానికి. చేస్తే ఆడు హరామి అన్నాడంట. దాంట్లో రామశబ్దం ఉచ్చరించినట్టుగా అతన్ని కూడా అనుగ్రహించాడంట భగవంతుడు. రాముడు అంత కరుణామూర్తి. మరి నామం గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, మరి నేను రోజు చేస్తున్నానే అంటే వాళ్ళు యాదృచ్ఛికంగా చెప్పి ఫలితాన్ని పొందేదానికన్నా మనము చేసే నామంలో లోపం ఉంది కాబట్టి ఫలితం రావట్లేదు. యాదృచ్ఛికంగా చెప్పి ఫలితాన్ని పొందారు వాళ్ళు, అంటే ఇంటెన్షనల్ గా కాదు, అన్ఇంటెన్షనల్ గా, కానీ ఫలితాన్ని పొందారు. కారణం ఏంటి అంటే వాళ్ళు యాదృచ్ఛికంగా చెప్పినా కానీ దాంట్లో అపరాధం లేదు, కానీ మనం నామం చెయ్యాలని కూర్చొని చేస్తున్నా కానీ దాంట్లో అపరాధం ఉంది కాబట్టి ఇది ఫలితాన్ని ఇవ్వట్లేదు. రాజేంద్ర మహిషి అంటేనే ఫలితం ఇచ్చిన రాముడు మరి మనకి ఇవ్వట్లేదంటే, ఏదైతే మంగళహారతిలో దశాపరాధాలు మనం చెప్తామో అవి అది చెప్పినంత వరకే, అది అయిన తర్వాత దశాపరాధాలు ప్రతిరోజు చేస్తాం, ప్రతిరోజు చేస్తాం. మరి అపరాధాన్ని ఏందన్నారు భక్తి రసామృత సింధు ప్రకారం? అపరాధ పురోభివృద్ధిని ఆటంకపరిచేటువంటి దాన్ని అపరాధం అన్నారు. అంటే ప్రోగ్రెస్ ని ఆపేది అపరాధం, ప్రోగ్రెస్ ని ఆపేదాన్ని అపరాధ అన్నారు. నువ్వు భక్తిలో ప్రోగ్రెస్, పురోభివృద్ధి దాన్ని ఆపేటువంటిది మనం చేస్తున్నాం కాబట్టి అంటే మనం వ్యాపారస్తుడు వ్యాపారం చేసేటప్పుడు ఆదాయం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచించాలి. ఆలోచించకుండా గుడ్డిగా చేసుకొని పోతే ఒకరోజు ఏమో సున్నా. అదే రకంగా భక్తిలో కూడా ఇన్ని సంవత్సరాలు అయింది నేను భక్తిలోకి వచ్చాను, ఈ మార్గంలో నేను పురోభివృద్ధిని సాధిస్తూ ఉన్నానా లేదా అనేటువంటి ఒక అవగాహనతో భక్తిలో మనం ముందుకు వెళ్ళకపోతే ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు. మాల తీసుకున్న తక్షణమే మనసులో ఆలోచన అన్నా వస్తుంది, నిద్ర అన్నా వస్తుంది, అపరాధ భావనలన్నా వస్తాయి. ఇవన్నీ వీటన్నిటి వల్ల ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ముందుకెళ్ళట్లేదు. అందుకని ప్రభుపాదుల వారు ఏం చెప్తారు అంటే భగవంతుని కృపైనా గురువు కృపైనా మన మీద పడుతూ ఉంది అంటే అది పడ్డప్పుడు ఫలితం ఇచ్చేటట్టుగా సారవంతంగా హృదయాన్ని మనం తయారు చేసి పెట్టుకోవాలా. ఇప్పుడు వర్షాకాలం మొదలు ఇంకా రాబోతుంది అంటే రైతు ఏం చేస్తాడు? పొలం దున్ని పెట్టుకుంటాడు. ఎందువల్లంటే వర్షం పడితే ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి. వాడు వర్షం పడుతుంది అంటే దున్ని పెట్టుకోకపోతే ఫలితం ఏమన్నా ఉంటుందా? ఉండదు. ఆడు వర్షాకాలం ఇంకా రాబోతుంది అని చెప్పి ముందే దున్ని పెట్టేస్తాడు అన్నమాట. మనం కూడా ఆ భగవంతుని కృప, గురువు కృప మన మీద పడుతుందంటే మనం ఇక్కడ దీన్ని సారవంతంగా చేసి పెట్టుకోవాలా. సారవంతంగా చేసి పెట్టుకోవడం అంటే ఏంటి? కల్టివేటింగ్ కృష్ణ కాన్షియస్ అన్నారు. కల్టివేషన్ అంటే ఏంటి?
సారవంతం, భూమిని సారవంతం చేసుకోవడం, కల్టివేషన్ అంటే అది. సో భక్తిలో ఈ హృదయాన్ని మనం సారవంతం చేసుకోవాలి. మనం కథ వింటాం, దాని సారాంశాన్ని నేను ఎట్లా ఉపయోగించుకోవాలనేది లేకపోతే కథ బాగుంది కాదు, కాలక్షేపానికి కాదు. ప్రభుపాదులు వారు చెప్పారు, నువ్వు ఇక్కడ భాగవతం క్లాసులో కూర్చోకపోయినా, భక్తిలో లేకపోయినా కానీ కాలక్షేపం అయిపోతుంది. ఏం బయట ప్రపంచంలో వాళ్ళకేం టైం పాస్ కావట్లా? చేతిలో మొబైల్ పెట్టుకుంటే అయిపోదా? 24 గంటలు ఎట్లా తెలియకుండా భాగవతం క్లాసులో కూర్చొని తోగాల టైంపాస్ కోసం? బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళాడు. వెళ్తే ఆ రాజు విలువైనటువంటివి ఇస్తే విలువైన జ్ఞానం నాకు ఇస్తాడు. వెండి పళ్ళెంలో మంచి మంచి తినుబండారాలన్నీ తీసుకొచ్చాడు, బుద్ధుడికి ఇవ్వబోయాడు. బుద్ధుడు ఏం చేశాడు? భిక్ష పాత్రలో మట్టి పూసాడు. భిక్షాందేహి అన్నాడు. ఆ రాజు చూశాడు, స్వామి ఈ పాత్రలో మట్టి ఉందయ్యా, ఈ పదార్థాలు వేస్తే మాలిన్యం అయిపోతాయి, ఆ మట్టి శుభ్రం చేసుకోండి, అప్పుడు ఈ పదార్థాలు వేస్తానన్నాడు. అప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడు? నీ మనసులో మాలిన్యం ఉంది, గొప్ప జ్ఞానాన్ని నేను ఇస్తే నీ మనసులో ఉన్న మాలిన్యం వల్ల జ్ఞానం కూడా కలుషితం అయిపోద్ది. మొదట సాధన చేసి నీ మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకో, అప్పుడు నేను ఇచ్చే జ్ఞానం పవిత్రంగా ఉంటుంది.